ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనమడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. ఒక్కరోజు అన్నప్రసాదాలకు ఖర్చయ్యే 44 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మానవుడు దేవాంశ్తో కలిసి శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. మహాద్వారం వద్దకు చేరుకోగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అర్చకులు కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తదుపరి శ్రీ వకుళమాతను ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి, సబీరా భాష్యకారుల సన్నిధి, యోగా నరసింహస్వామి వారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కుటుంబం స్వామివారికి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, విశ్వవసునామ సంవత్సరం, పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్ ఈవోలు అందించారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. తమ మనవడు నారా దేవాంశ్ 11వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే 44 లక్షల ఖర్చును ఆన్లైన్ ద్వారా విరాళంగా అందించారు. సైడ్